గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుకొమ్మలు. గ్రామ పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందనేది నిజం. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని మహాత్ముడు గ్రామ స్వరాజ్యాన్ని కలలు కన్నారు. అలాంటి పల్లెలు తమను నడిపించే ప్రజా ప్రతినిధుల కోసం ఎదురు చూస్తున్నాయి. ప్రత్యేక అధికారుల పాలనలో ఉన్న పల్లెలకు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో ఉంది ప్రభుత్వం. పల్లెల్లో పాలకులు లేక 6 నెలలైంది. గ్రామ పంచాయతీ పాలక వర్గాల పదవీకాలం ఈ ఏడాది జనవరి 31వ తేదీతో ముగిసింది. ఇంతో పాలక వర్గాలు లేక ఆగస్టు 1వ తేదీకి 6 నెలలు పూర్తయింది. ప్రస్తుతం పల్లెల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. పాలక వర్గాలు లేకుండా 6 నెలలు దాటితే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోనున్నాయి. దీంతో ఆగమేఘాల మీద గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 15 వరకు 2 లక్షల రూపాయల రుణమాఫీ కూడా పూర్తి కానుంది. దీంతో రైతుల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత నమ్మకం కలిగే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూరే అవకాశాలున్నట్టు ప్రభుత్వం భావిస్తోంది. త్వరలోనే నోటిఫికేషన్ కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లాలో మొత్తం 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 5398 వార్డులున్నాయి. వీటికి 2019లో ఎన్నికలు నిర్వహించారు. అదే ఏడాది ఫిబ్రవరి 2న గ్రామ పంచాయతీ పాలక వర్గాలు కొలువుదీరాయి. 5 ఏళ్ల పాటు పాలక వర్గాలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాయి. ఫిబ్రవరి 2 నుంచి ప్రత్యేక అధికారులు గ్రామ పంచాయతీ పాలనా బాధ్యతలు చేపట్టారు. 6 నెలలుగా వీరి పర్యవేక్షణలోని గ్రామాలలో పాలన సాగుతోంది. గ్రామస్థాయి నేతలు గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ జూన్ నెలలో ఎన్నికలు ఉంటాయనే ఉద్దేశంతో ఆయా పార్టీల నేతలు పోటీకి అన్ని సిద్ధం చేసుకున్నారు. అయితే ఎన్నికలు ఆలస్యం కావడంతో ఎప్పుడు జరుగుతాయోనని 6 నెలలుగా ఆరా తీస్తున్నారు. గతంలో సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యులుగా ఉన్న వారితో పాటు కొత్త వారు కూడా ఈసారి పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఉవ్విళ్లూరుతున్నారు. సర్పంచ్ పదవులపై కన్నేసిన నేతలు ఇప్పటి నుంచే తమదైన శైలిలో ప్రయత్నాలు మొదలుపెట్టారు. తాము ఈసారి ఎన్నికలలో బరిలో ఉంటామనే విషయాన్ని ప్రత్యక్షంగా, మరికొందరు పరోక్షంగా వెల్లడిస్తున్నారు. దీంతో స్థానిక బరిలో నిలబడేందుకు రాజకీయ పార్టీల మద్దతు కోసం గ్రామాల్లోని వివిధ వర్గాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పంచాయతీ ఎన్నికలు జరిగితే మళ్లీ పల్లెల్లో కొత్త పాలన మొదలు కాబోతోంది.